హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ మేము సాటర్‌డే షూట్ చేసాము. ఎందుకంటే సాటర్‌డే చెల్లి వెళ్తుంది వాళ్ళ అత్తోరింటికి. ఆఫ్టర్ 1 మంత్ అనుకుంటా. చెల్లి వచ్చి 1 మంత్ పైన అయిపోయింది. సో, వాళ్ళ నానమ్మోళ్ళకి కూడా జాగ్బాబుని చూడాలనిపిస్తది కదా! అందుకోసం చెల్లి వెళ్తుంది. తనని మంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నేను, మా గోల్డ్ తల్లి వచ్చాము. గోల్డీకైతే ఈరోజు సెకండ్ సాటర్‌డే కాబట్టి హాలిడే. చెల్లి వెళ్ళింది సెకండ్ సాటర్‌డే రోజునే. ఇది సాటర్‌డే తీసిన వ్లాగ్ ఇది. ఇగ్నోర్ చేసేయండి. అంతా కొంచెం మెస్సీగా ఉంది. ఎందుకంటే చెల్లి లగేజ్ అవి ప్యాక్ చేసుకుంటుంది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా మళ్ళీ ఏవో గుర్తొచ్చి మళ్ళీ ఎళ్లి సర్దుకుంటుంది పాపం. ఎందుకంటే చిన్న బాబు కదా! ఏం మిస్ అయినా మళ్ళీ కష్టం అని చెప్పేసి మొన్న నుంచి ప్యాకప్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏది గుర్తొస్తుంటే అది మళ్ళీ ఎళ్లి ప్యాక్ చేసుకుంటా ఉంటుంది. ఇక్కడైతే మా జాగ్బాబుని వేరే రూమ్‌లో బజ్జోబెట్టింది. బంగారు కొండ బ్రేక్‌ఫాస్ట్ చేసి, స్నానం చేసి ఒక న్యాప్ అయితే వేస్తున్నాడు. మేము వచ్చి అయితే జాగ్బాబుని డిస్టర్బ్ చేసేసాం. గుడ్ మార్నింగ్ జాగ్బాబు. ఏయ్! హాయ్ ఫ్రెండ్స్. హ్యాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ జాగ్బాబు? హ్యాడ్ యువర్ బ్రేక్‌ఫాస్ట్? హ్యాడ్ యువర్ షవర్? ఏ జాగ్లో బాబోయ్ బాబోయ్. జాగ్బాబు అడిగో. ఇక్కడ అమ్మ ఏ సారీ తీసుకుంది, ఏం కట్టుకుంటాకి, చెల్లి ఏమేమి ఇయర్ రింగ్స్ అవి తీసుకుంది, ఏ డ్రెస్ అయితే వేసుకుంటుందో మీకు చూపిస్తున్నాను. అమ్మ సారీ అయితే చాలా బాగుంది. దాని మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి కూడా తీసుకుంది. అమ్మ చెల్లి ఇంచుమించు మ్యాచింగ్ వేసుకున్నారని మీకు చెప్తున్నాను. ఇక్కడ చెల్లి డ్రెస్ కూడా చాలా బాగుంది. నాకు కూడా ఈ టైప్ ఒక డ్రెస్ తీసుకొని చెప్పాను. ఇక్కడ మెడిసిన్ కిట్, బ్యాగ్స్, చిన్నబాబు హగ్గీస్, చిన్నబాబు డ్రెస్సులు అవి ఇవన్నీ చెల్లి డ్రెస్సులు ఇవన్నీ చాలా అంటే చాలా పెద్ద లగేజ్ ఉంది. మీరు చూస్తారు. ఇవంతా కారులో పెట్టేటప్పుడు పాపం నాన్న చాలా ఇబ్బంది పడారు ఇదంతా పెట్టడానికి. అసలే సరిపోలేదు. ఎప్పుడంతే వెళ్ళేటప్పుడు బోల్డ్ లగేజ్తో వస్తుంది, వచ్చేటప్పుడు కూడా బోల్డ్ లగేజ్తో వస్తుంది, వెళ్ళేటప్పుడు కూడా బోల్డ్ అంత లగేజ్ తీసుకుని వెళ్తుంది. ఇక్కడ చూడండి జాగ్బాబుకి వేసుకునే ప్యాంట్ అయితే చూపిస్తున్నాను. ఎంత బాగుంది జీన్ ప్యాంట్, ఎల్లో టీషర్ట్ పైకి చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ ఇక్కడ ఫోను తీసుకుని తనైతే ఏదో చేసుకుంటుంది. మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది తను. అలాగే మా అమ్మ ఛానల్ చెప్తుంది కదా, మీకు ఎప్పుడు మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అని. పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే ఫాలో అయిపోతూ ఉంటారు. అలాగా మా గోల్డీ కూడా నన్ను ఫాలో అయిపోతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి తన ఓన్గానే బ్లాగ్ తీసుకుంటూ ఇలా మాట్లాడేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ జాగ్బాబు వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తున్నాడని చెప్పి అక్క రాలేకపోయింది, పిల్లల స్కూల్స్ అది ఉండడం వల్ల. అందుకనే వీడియో కాల్ చేసి జాగ్రత్తగా వెళ్ళినానా అని చెప్పి అమ్మ వాళ్ళతోటి జాగ్బాబుతోటి మాట్లాడుతుంది. అంటే జాగ్బాబు వాళ్ళ పెద్దమ్మ అన్నమాట. చెల్లిని అమ్మ నాన్న తీసుకెళ్తున్నారు. ఎందుకంటే చిన్న బాబుతోటి ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఫస్ట్ నాన్న వెళ్దాం అనుకున్నారు. అమ్మకి పెద్ద ప్రయాణం పడదు ఎక్కువ, కానీ చిన్న పిల్లోడు కదా, చెల్లి ఒక్కరిదే చూసుకోలేదు అని చెప్పేసి అమ్మ కూడా వెళ్తుంది. కారే కదా, మళ్ళీ వెళ్ళి ఇక్కడ ఎక్కి అక్కడ దిగుతాం, మళ్ళీ అక్కడ ఎక్కి ఇక్కడ దిగుతాం కదని. చెల్లి చూసారు కదా వేషాలు. తను కూడా యూట్యూబరే కదా, తన వ్లాగ్కి తను షూట్ చేసుకుంటుంది. ఇక్కడ మేమైతే అమ్మని నాన్ని గ్లిన్ బాబుని అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఎప్పుడో కానీ అయితే వీళ్ళిద్దరు ఎలా రెడీ అవ్వరు. ఒకళ్ళు ఒకసారి రెడీ అవుతారు, ఒకళ్ళు ఒకసారి రెడీ అవుతారు. ఇద్దరు ఎలాగ మ్యాచింగ్గా ఒకసారిగా ఇలా రెడీ అవ్వరు. అందుకని అమ్మని నాన్నని కూర్చోబెట్టి అయితే పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాం. ఇదిగోండి జాగ్బాబు వాకరు, ఊయల, చెల్లి థింగ్స్ ఇవన్నీని
ఇవన్నీ చెల్లి థింగ్సే. పెట్టడానికి నాన్నగారు చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా ఇంటికి వెళ్తున్నారు. ఈ ఎక్సెల్తో ఇంకా పని లేదు ఈ రోజుకని చెప్పి నాన్న దీన్ని పైన పెట్టేస్తున్నారు. దీనిపైన పెట్టేసి ఇంకేమన్నా సర్దవలసినవి ఉంటే అవి ఇంట్లో పెట్టేసి అన్నీ, ఎందుకంటే లాక్ చేసి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ కానీ రారు. మేమైతే ఉండం కదా, వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మళ్ళీ మేము తిరిగి మా ఇంటికి అయితే వచ్చేస్తాం కదా. అందుకని అమ్మ నాన్న అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ లోపల పెట్టేసి లాక్ అయితే చేసుకున్నారు. ఇక్కడ చూడండి పెట్టడానికి ఆలోచిస్తున్నారు డ్రైవర్ మా నాన్నగారుని, ఎలా పెట్టాలి ఏంటివి ఎక్కడ పెట్టాలి అనేసి. ఎందుకంటే ఏది పట్టుకెళ్ళకుండా వదిలేద్దామన్నా మళ్ళీ ప్రాబ్లమే. ఇక్కడ చూసారు కదా, ఒక శాక్లో బనానా అయితే ఉంది, ఒక అరటిగెల. కంపల్సరీ అరటిగెల అయితే పట్టుకెళ్తారు చెల్లి. అంటే చిన్నప్పటి నుంచి అరటిపళ్ళు చూసి అనుకుంటా మా సైడ్ ఎక్కువ రావులపాలెంలో చాలా ఎక్కువ అరటిపళ్ళు అయితే బాగా దొరుకుతాయి. ఎందుకో అవి చూసి అనుకుంటా అస్సలు ఇష్టం ఉండదు నాకైతే బనానాస్. కానీ చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని కాదు, కానీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, కొంచెం వైటమిన్స్ అవి ఉంటాయి, తినాలి కదా, హెల్తీ ఫుడ్ కదా అనేసి ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో తింటున్నా. అలా నాన్న వల్ల కావట్లేదు, కొన్ని పట్టట్లేదు అని చెప్పి ఇంకా చెల్లి వచ్చింది. ఏదోలాగైతే పట్టేలాగా అన్నీ చూసేశారు. మళ్ళీ వస్తాం కదా, కొన్ని వదిలేద్దామంటే ఏది వదిలినా తనకి అన్నీ నీడే, కంపల్సరీ అన్నీ పట్టుకు వెళ్ళాలి. ఇంకా మిస్ చేయకుండా వదలకుండా అయితే పెట్టుకుంటుంది. డ్రైవర్ అయితే అయ్యో పట్టవండి చాలండి, ఇంకా పోన్లేండి పర్లేదండి పట్టవి ఇంకా అనేసి అన్నా సరే ఇంక వినట్లేదు. చెల్లి అయితే అన్నీ పెట్టేస్తుంది. ఫ్రంట్ సీట్లో బ్యాక్ సీట్లో కూడా కొన్ని పెట్టేసింది. ఇప్పుడు జాక్పావ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ నానమ్మకి వాళ్ళ అత్తకి హ్యాపీ, మాకు సాడ్. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడని చెప్పేసి జాక్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళకి హ్యాపీ. మేమైతే చాలా మిస్ అవుతాం జాక్ని. జాక్ కూడా అలాగే మమ్మల్ని మిస్ అవుతాడు. చెల్లి చేసి చెప్పింది ఫోన్ చేసి, కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్తాకి ఒక 2 days అలవాటు పడుతుందాక ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, నా దగ్గరే ఉంటున్నాడని చెప్పి. ఎందుకంటే నేను గిఫ్టీ గోల్డీ నాన్న అమ్మ అయితే బాగా అలవాటు అయిపోయాము జాక్ బావ్కి. నేను వెళ్ళిన వెంటనే నా దగ్గరికి ఎప్పుడు వచ్చేద్దామని చూస్తాడు. అదే గిఫ్ట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే గిఫ్ట్ ఎత్తుకుంటే వాళ్ళ అమ్మ పిలిచినా అసలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం అంత అలవాటు అయిపోయాడు గిఫ్టీ. అప్పుడప్పుడే సండే టైము, అప్పుడప్పుడు ఈవినింగ్ టైము కాలేజ్ నుంచి వచ్చిన తర్వాతే వెళ్ళేది. అయినా సరే అందరికంటే బాగా గిఫ్టీ బాగా అలవాటు అయిపోయింది జాక్కి. వాళ్ళ అక్క బాగా ఓపిక్గా ఎత్తుకుని ఆడిపించేదనేమో. చెల్లి అయితే 1కి 2 times అన్నట్టు బాగా అన్నీ చెక్ చేసుకుంది. ఏమన్నా వదిలేసానా, ఫోన్ ఛార్జర్ కానీ, పౌచ్ కానీ, పిల్లాడు మెడిసిన్స్ కానీ ఏమన్నా వదిలేసానని చెప్పి 1కి 2 times అయితే చెక్ చేసుకుంది. అన్నీ బాగా ఏమీ అయితే మర్చిపోలేదు, అన్నీ ప్యాకప్ చేసుకుంది. ఇంకా చివరిగా అమ్మ నాన్న చెల్లి ప్రేయర్ చేసుకుని ఇంకా లాక్ అవి వేసి జాగ్రత్తగా బయలుదేరుతున్నారు. జాక్ బావ్కి ఎంత ఇష్టమో ప్రయాణాలంటే, ఎవరైనా ఎత్తుకుని అలా రోడ్డు అంతా నడుచుకుంటూ తీసుకెళ్ళిపోయినా అసలే వీళ్ళెవరు నన్ను తీసుకెళ్తున్నారని అనుకోడు. ఎంత ఇష్టమో ఎక్కడికైనా వెళ్ళమంటే ఎంత ఆసక్తిగా చూస్తాడో, అన్ని చుట్టూరుని సరౌండింగ్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ చెల్లి పక్కింటి ఆంటీ వాళ్ళకి, వీధిలో వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పడానికి వెళ్తుంది. పక్కన సుందర ఆంటీ వాళ్ళకి, ఇంకో వదిన వాళ్ళకి చెప్పడానికి వెళ్తుంది. కానీ ఎవరు లేరు, ఓన్లీ సుందర ఆంటీ వాళ్ళు మాత్రమే ఉన్నారు. వేరే వాళ్ళు ప్రేయర్కి అది వెళ్ళిపోయారు అనమాట. మా వీధి అయితే చాలా బాగుంటుంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి ఇల్లులు. అంటే ఇది ఒక ఇల్లు, దాని ఫ్రంట్న ఒక ఇల్లు, అలా ఇటు 4 అటు 4 ఉంటుంది. మా వీధి అంటే మా వీధి వాళ్ళందరికీ మా వీధి ఇష్టం. అఫ్కోర్స్ ఎవరో ఇల్లు అంటే వాళ్ళకి ఇష్టం, కానీ మా వీధి కొంచెం మా అన్ని వీధుల కన్నా మా వీధి చాలా క్లీన్గా అందరూ కలిసిమెలిసి చాలా బాగుంటారన్నమాట. చాలా అంటే చాలా అందరూ కలిసి ఉంటారు, అన్నీ షేర్ చేసుకుంటారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా మా వీధి టూర్ చేస్తాను. అలాగే మా ఈ ఇల్లులు అయితే ఏమన్నా వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ హౌస్ టూర్లు కూడా చేస్తా కంపల్సరీ. ఈవిడే సుందరండి అని లాస్ట్ టైం వ్లాగ్లో చెప్పాను కదా, చిక్కడికాయ పాదు గురించి. ఈవిడే మా ఆంటీ. ఈ ఆంటీ కూడా ప్రేయర్కి వెళ్తున్నారు. జాక్ బాబు మా అందరికీ మేము సెండ్ ఆఫ్ ఇచ్చి జాగ్రత్తగా కారులోకి ఎక్కుతున్నాడు. టైం వచ్చి అరౌండ్ 10 అలా అవుతుంది మార్నింగ్. ఈ ఆఫ్టర్నూన్ 1:30 ఆ టైం కల్లా వెళ్ళిపోయారు. ఇక్కడ అమ్మ ఎదురొస్తుందన్నమాట కార్కి. చూడండి ఎంచక్క ఇల్లు ఎంచక్క ఉంది.
మంచి గ్రీనరీగా చెట్లు, పాదులు, చిన్న చిన్న ప్లాంట్స్ అవి చాలా బాగుంటాయి. మా పల్లెటూర్లు వీధులు అవి చాలా బాగుంటాయి. ఈసారి ఎందుకో మా కొడుతల్లి అయితే అడవలేదు. వాళ్ళు జూపిన్ వెళ్తుంటే హ్యాపీ ఫర్ దట్. బాగానే సెండ్ ఆఫ్ ఇచ్చింది వాళ్ళ జూపిన్కి. గోల్డీకి హాలిడే కదా తీసుకువెళ్తాను అన్నారు కానీ నేనైతే ఒప్పుకోలేదు. ఎందుకు మేము లేకుండా గోల్డీ అని. జాక్ బర్త్డే వస్తుంది కదా, 1 year కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే వస్తుంది కదా, అప్పుడు వస్తాంలే ఎందుకని చెప్పేసి ఇంకా అడిగినా నేను ఒప్పుకోలేదు చెల్లిని. ఇక్కడ సుందరాంటి, మా అత్త, అమ్మ అయితే చూస్తున్నారు. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి గోల్డీ వచ్చింది స్కూల్ నుంచి. నేను కూడా మాట్లాడతానమ్మా ఒకసారి మన సబ్స్క్రైబర్స్ తోటి అని చెప్పి మాట్లాడింది. ఇక్కడ కార్కి అమ్మ సిలువ వేస్తుంది. కంపల్సరీ మేము ప్రయాణం చేసేటప్పుడు మా నుదుటి పైన, అలాగే ఇలా ఏ వెహికల్ అయితే మేము ఎక్కుదామో ఆ వెహికల్ కంపల్సరీ అయితే సిలువ వేసుకుంటాం. క్లైమేట్ కూడా ఆ రోజు మరీ అంత ఎండగా అయితే లేదు, బాగానే ఉంది, పర్వాలేదు. చెల్లి వాళ్ళ ఇంటికి బస్సులో వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి. అందుకని ఇంకా కార్తీక్ ఎందుకులే అని చెప్పి కారు పంపించేస్తున్నారు అన్నమాట. ఇంక కారులోనే వెళ్తుంది చెల్లి. అమ్మకైతే కారు అస్సలు పడదు. ఈ డ్రైవర్ తోటి కొంచెం నాకు డోర్ తీయాలి, ఏసీ వేసినా సరే నాకు విండో కొంచెం అయినా ఓపెన్ చేయండి ప్లీజ్, నాకు ఊపిరి జలుపులు అంటుంది అమ్మ. నేను ఒకటైపు ఈ ట్రావెలింగ్ అప్పుడు మాకు అస్సలు ప్రయాణం పడదు. ఈ ప్రయాణం పడక నేను చాలా ఊర్లకు వెళ్ళడం, ట్రిప్లకు వెళ్ళడం, పిక్నిక్ వెళ్ళడం అవన్నీ నేను బంద్ చేసుకుంటాను, వెళ్ళను అసలేని. ఎలాగైతే ఆ డ్రైవర్ అమ్మ మాటని కొంచెం విండో అయితే పాపం ఓపెన్ చేశారు. అప్పుడే అమ్మకు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. జాక్బాబు ఉన్నాడేమో ఇటు సైడ్ అని చెప్పి వెళ్ళాను కానీ ఇటు సైడ్ అమ్మ ఉంది. జాక్బాబు అటు సైడ్ కూర్చున్నాడు. ఎలా అయితే చెల్లి జర్నీ జాగ్రత్తగా సేఫ్గా జరిగింది, క్షేమంగా ఇంటికి వెళ్ళారు దేవుడి దయ వల్ల. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, బాయ్.